పేదలు, వృద్ధుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు పారదర్శకంగా అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో పర్యటించిన మంత్రి ముందుగా ప్రసిద్ధ శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు పొందిన అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. తదుపరి సాలూరు పట్టణంలోని 16వ వార్డులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు స్వయంగా పెన్షన్ నగదును పంపిణీ చేయడంతో పాటు కొత్తగా మంజూరైన 9 మంది లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పాలనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సమాజంలోని బలహీన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఎలాంటి వివక్ష లేకుండా సంక్షేమ ఫలాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాటక రంగంలో